హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. పొద్దుగాలైతే హనుమాన్ గుడికి ఏదేంద్రా ఎప్పుడు హనుమాన్ గుడి పొట్టే పెట్టుకుంటాడు అని అనుకుంటే, నేను యోగా చేసే దగ్గర ఖచ్చితంగా హనుమాన్ గుడే ఉంటుంది, శివయ్య గుడి ఉంటుంది. సో హనుమాన్ గుడి ఎక్కువ ఇలా పొట్టు కనిపిస్తుంది, శివయ్య గుడి విభూది కదా అంత ఎక్కువ కనిపించదు, సో ఏదో లైట్గా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈరోజైతే మీకు ఒక విషయం చెప్తాను. నాకు ఏం జరిగిందనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేసి చెప్తాను, వినండి. మీకు ఇలా జరిగితే మీరు ఏం చేస్తారో కింద కామెంట్ చేయండి. నైటు నిద్రపోయాను, కలలో నాకు ఒక కళ వచ్చింది. ఆ కళలో ఏమొచ్చిందంటే, ఏం చేయాలో అర్థం కాని మూమెంట్లో అలానే నిద్రపోయాను. కానీ తెలీదు అది కళ నిజమా అబద్ధమా అని తెలీదు. సో అది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఏమైంది అంటే, కొద్దిగా కన్ను అనేది నొప్పిగా జరిగింది, నొప్పి పుట్టి కొద్దిగా ఇలా అన్నాను, నొప్పి వేసింది. ఇంకా సరే అని అట్లనే పోయిన తర్వాత కొద్దిసేపటికి, ఫ్రెండ్స్ ఇదంతా ఫ్రాంక్ ఏం లేదు కానీ అట్లా అబద్ధం చెప్పాను, నాకేం కళ రాలేదు. ఏంటంటే పొద్దుగా లేచేలోపటికి కన్ను చూస్తుందా, కన్ను కనిపిస్తుందా అండి, ఇదంతా వాసిపోయింది. ఎందుకు వాస్తుందో అర్థమవుతలేదు. ఇటు కన్ను అయితే బాగుంది, బయట చూడండి. ఇటు కనుక వస్తే ఇట్లా చేయలేకపోతున్నా, బాగా పెయిన్ అవుతుంది. ఇంకో విషయం ఫ్రెండ్స్, ఏం జరిగిందంటే, పొద్దుగాల స్నానం చేసుకున్నా, ఇంట్లో పూజ చేసిన, అంతా బాగానే ఉంది. బాత్రూమ్ వస్తలేదు ఫ్రెండ్స్, ఏం చేయాలో అర్థమవుతలేదు. ఎంత ప్రయత్నించినా బాత్రూమ్ మాత్రం వస్తలేదు. ఏందబ్బా అని వేడి నీళ్ళు 2 గ్లాసులు తాగిన. నా ముంగటే ఉంది వేడి నీళ్ళు, చూడండి. విసికి చింతపండుతో విసికి జర బాత్రూమ్ వస్తలేదు. ఎందుకు వస్తలేదా అని ఇప్పుడు యోగా చేసి ఆడ పోయి అడిగితే, ఆగు జర ఆడ పోయి వస్తే, ఆడ బాత్రూమ్ పోయి రావాలి, లేకపోతే కడుపు ఇన్ఫెక్షన్ అవుతుంది, నీకు ఇన్ఫెక్షన్ అవుతుంది అని అన్నాడు. సో అది కొద్దిగా భయపడి ఇంటికి వచ్చి వరలక్ష్మి చెప్తే, వరలక్ష్మి నీళ్ళైతే కాంచి ఇచ్చింది. 2 గ్లాసులు తాగిన. కడుపు ఏదో టైట్ అనిపిస్తుంది, కానీ బాత్రూమ్ అయితే వస్తుంది. ఏదైనా చిట్కా ఉంటే కింద కామెంట్ చేయండి. ఒక్కటే చెప్తున్నాను, ఆ మందు వాడు ఈ మందు వాడు మాత్రం చెప్పకండి, ట్యాబ్లెట్ వేసుకోమని మాత్రం చెప్పకండి. నాకు ట్యాబ్లెట్ అంటే పడవు, వాడను. ఏదున్నా ఎలా వచ్చిందో అలానే వెళ్ళిపోవాలి, అంతే. ఆ కాన్సెప్ట్లోనే ఉంటాను. మ్యాక్సిమం ట్యాబ్లెట్స్కి, మందు ఆల్కహాల్కి, ఇవన్నిటికి చాలా దూరం ఉంటా. నైట్ కాగానే నాకు ఖచ్చితంగా పాలు అంటే చాలా ఇష్టం. పాలు తాగి నిద్రపోతేనే నిద్ర వస్తుంది. అదేందో పాలు తాగి నిద్ర పోకపోతే నిద్రనే రాదు. ఎంత ప్రయత్నించినా నిద్ర మాత్రం రాదు. సో అది ఫ్రెండ్స్, ఈరోజు నా లైఫ్ స్టైల్లో ఇలాంటి విశేషాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. వరలక్ష్మి గారు, ఇక్కడ రండి. ఎలా ఉంది మీ ఆరోగ్యం? బాగుందా? బాగుంది, కానీ సర్ది తక్కువ, జ్వరం తక్కువ ఉందా? సర్ది తగ్గిందా? చల్లనీళ్ళు తాగుతావా? తాగు మరి. చల్లనీళ్ళు తక్కువైనా తాగుతుందా అంటే, ఇప్పుడైతే తాగదు. అవును, నువ్వు నైట్ ఏమన్నావు చెప్పు. ఛాలెంజ్ ఇచ్చినావు ఈరోజు నాకు. గో ఫ్రెండ్స్, మీకు చెప్పాలి, ఛాలెంజ్ ఇచ్చింది మా. ఏమి ఇచ్చినావు? నైట్ ఏం చెప్పినావు నాకు పనుకునేటప్పుడు? పొద్దుగా నీకు సంబంధం లేదు, నువ్వు ఏం చెప్పినావు కరెక్ట్గా చెప్పు. మా ఫ్రెండ్స్కి ఏం చెప్పినావు? ఒక రోజంతా ఆమె చేసే కష్టం అంతా నేను కష్టం చేయాలంట. నువ్వు ఏ కష్టం చేస్తే ఆ కష్టం నేను చేస్తా. నేను ఎంత కష్టపడతానో అంత కష్టం నువ్వు చేయాలి. నువ్వు చేస్తే అప్పుడు నువ్వు చెప్పింది చేస్తాను అన్నది. నేను సరే పోయి యోగాకి పోయి ఇంటికి వచ్చి ప్రాణాయాలు కొన్ని చేసి ఇంటికి వచ్చేటప్పటికి ఆడ పలావ్ చేసేసింది. ఏంది? ఊదులు పెసరపప్పు ఊదులు కిచిడి అయితే చేసింది. సో పక్కన నా కోసం వేడి నీళ్ళు చేసి, నేను అనుకున్న మాట మీద నిలబడలేదు ఏందబ్బా అని అనుకుంటున్నాను. అంటే మగవాళ్ళకేనా
మాట మీద లేనోళ్ళు అని అనుకున్నారు. అందరికీ మాట అంటే ఇప్పుడు మనకంటే మన భార్యలు ఏమని అన్నా కానీ భార్యనే కదా అనిపిస్తుంది. నిజంగా చెప్పండి, మనస్ఫూర్తి హార్ట్ఫుల్గా గుండె మీద చేసుకొని చెప్పండి. ఏదో చెప్పినాడు చెప్పండి, మనమేంది అని మాత్రం అనకండి. మన లైఫ్లో జరిగే విశేషాలే అవి. సో వాళ్ళు ఏమన్నా మనం పడతాం, కానీ బయట వాళ్ళు ఏమన్నా అంటే మాత్రం కూ అంటాం. కానీ మనం ఏమన్నా అంటే మాత్రం వాళ్ళు పడతారు అనుకున్నారా? అస్సలు గింజపి వాడు. ఎందుకంటారు? ఎందుకు పడాలి అనే ఒక మాట వస్తుంది. ఎందుకు పడాలి, నాకేం అవసరం, నేనేం తప్పు చేసిన చూడు చెయ్యి ఇట్లా చూస్తురా ఫ్రెండ్స్ ఎంత మరి ఇట్లా కదులుతుంది. మై గాడ్, చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చేస్తుందో. కన్ను డ్యామేజ్ అయింది, కన్నుకి మొత్తం ఉబ్బింది అనే ఆలోచన లేదు. ఎప్పుడు అది మేకప్ చేసుకుంటూ ఉంటుంది. మరి మేకప్, బొట్టు ఇవన్నీ వాడుతుంటుంది. చూడండి ఏం చేస్తారు. పెట్టు మరి, తక్కువ అవుతుంది అంటే పెట్టాలి భయ్, పెట్టు. ఏమన్నా అయితే నాకు సంబంధం లేదు, పెట్టు నువ్వు ఏమన్నా కానీ. ఏయ్ కంట్లో పెడుతున్నావా మీద కదా? అరే పిచ్చి దానిలా చేస్తామేంటి మనం? కంట్లో పెడితే ఏమన్నా కంట్లో అది కెమికల్ పోయి ఇప్పటికీ వర్క్ చేసే దగ్గర అందరు తిడుతురు. ఒక మంచి మాస్క్ కట్టుకో, నీకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి కెమికల్ వల్ల. పెయింటింగ్ వర్క్లో కెమికల్ ఎక్కువ అయిపోతుంది రవి, నా మాటిను, జాబ్ ఎక్కువ అని మా శివన్నవి అంటుండు. శివన్న అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటారు నా ముఖం జాబ్ చేసే ముఖం అయితే కాదు. ఎందుకు చెప్పాలా? వారం పేమెంట్ చూసిన బదులు ఇక 20,000 వస్తాయండి, 30,000 వస్తాయండి, ఆ పట్టుకొని ఎప్పుడు ఖర్చు చేయాలా, ఏం చేయాలి? మళ్ళీ దాంట్లోనే తిండి, దాంట్లోనే ఖర్చు, దాంట్లోనే అన్నీ తీయంగా నాకు ఎన్ని వెళ్తాయి? 2,000 రూపాయలు వెళ్తాయి. అదే దీంట్లో అన్నీ తీయంగా నాకు 3,000 మిగులుతాయి ఖర్చులకి. నేను స్వతహాగా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఇలా తిరిగేసి వస్తాను. భయ్యా ఒకటి చెప్పండి, జాబ్ చేసే వాళ్ళకి జాబ్ మేలా, బిజినెస్ చేసే వాళ్ళు జాబ్ చేసే మేలా? జాబ్ చేసే వాళ్ళు ఈ జాబ్ వదిలేసి పెయింటింగ్ పని, లేబర్ పని ఏదైనా, నేను లేబర్ని, నేను ఒప్పుకుంటున్నాను, నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను, నేను లేబర్ని. ఎందుకంటే నేను లేబర్ నుంచి వచ్చిన లేబర్లానే బతుకుతాను అని నేను అనుకుంటున్నాను. సో చాలామంది లేబర్ పని చేస్తాడు, వీడికేం పని వస్తుంది, జాబ్ చేస్తే మంచి వాల్యూ ఉంటుంది, ఉంటుంది అని అంటారు. కానీ ఈ లేబర్ పని చేసే చాలామంది, మా అమ్మ మా భార్య కడుపు నింపుతున్నా, నా ఫోన్కి ఈఎంఐ కడుపు నింపుతున్నా, ఇంకా కొద్దిగా బంగారం మీకు అది దానికి కడుపు నింపుతున్నా. ఇన్ని కడుపులు నింపే లేబర్ పని తక్కువ మాత్రమా, ఎక్కువ తక్కువ అనేది కింద కామెంట్ చేయండి. ఇక మా భార్యకి ఈరోజు ఇడ్లీ అడిగితే ఇడ్లీవి తెచ్చిన. ఎవరైనా తెస్తారా? ఎవరైనా బట్టలు తెస్తారా ఈ రోజుల్లో? నేను తెచ్చిన. చూడండి ఫ్రెండ్స్, ఇడ్లీ 20కి 5 ఇడ్లీలు వచ్చినాయి. మా ఇంటికాడ అయితే 20కి 5 ఇడ్లీలు వస్తాయి. మీ ఇంటికాడ ఎన్ని వస్తాయి? ఎగ్జాంపుల్గా ఇడ్లీలు కొన్ని చోట్ల అయితే 25 రూపాయలు అయింది, 30 రూపాయలు అయింది, 35 రూపాయలు అయింది, బట్టర్ది అయితే 50 రూపాయలు అయింది. సో ఫ్రెండ్స్, ఇవన్నీ అయినా కాబట్టి నాకు బాత్రూమ్ వస్తలేదని మీతో ఇంతగానో ముచ్చట పెట్టినాను. సో బాయ్. ఈరోజు మార్నింగే షిఫ్ట్ ఉంది. ఈరోజు మార్నింగ్ కంప్లీట్ అయిన తర్వాత పోయేది ఉంది. ఓకేనా? బాయ్. సూపర్ అంటే సూపర్ చేసింది. దీంట్లో అన్నీ వేసినావు మమ్మీ, థ్యాంక్స్ ఫర్. నాకు ఇలాంటి ఫుడ్డే కావాలి. రోజు ఉప్మా అంటే తినబుద్ధి అయితే లేదురా బాబు. చేయి అట్లా చేయి. అక్క ఇది ఏం చేపనా ఇది? అపోలో ఫిష్. రైట్. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మా వరలక్ష్మి ఏదైనా ఫిష్ తినాలనిపిస్తుందని నిన్న చెప్పిండే. నిన్న నైట్ నేను వచ్చేపలికి 9:30 అయింది. అప్పటికి వర్షం ఎక్కువ కావడంతో తేలేకపోయినాను. సో నెక్స్ట్ డే వర్క్ చేసి కొద్దిగా అప్పటికి సార్ కొద్దిగా అమౌంట్ వేసిండే. ఒక 8,000 పని అయింది, కానీ 4,000 వేసిండు. సరేలే అని ఆ 4,000లో 250 రూపాయలు అపోలో 2 kgs పడ్డది. సో ఒక అన్నుండి పెద్ద కొట్టించుకుంటుంటే నేను పెద్ద కొట్టించుకున్నాను.
ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ నా తిట్టులు తిడుతుంది. ఎందుకు ఇంతగానం పెద్దగా కొట్టించినావు, నీకు తెలిసిందే కదా అంటే, నాకేం తెలుసు, నేను ఆయన ఉడిపించిండు, మళ్ళా తర్వాత అదేంది అది ఎట్లా ఉడికితే చిన్నగా అవుతుంది కదా అంటే, సరే సరే అని జర నామూషిగా ఫీల్ అయ్యిండే. చూస్తారు కదా, ఇది అపోలో ఫిష్ అనేది ఇది నేను తినడం ఫస్ట్ టైం భయ్య. ఎందుకంటే దాంతోపాటు పక్కన పామ్లెట్ ఉంది, చూస్తారు కదా. సో నేను పామ్లెట్ తిందాము ఎట్లయితుందో అని ఎటు కొట్టలేదు అని అనుకుంటుందో, లేకపోతే నేనైతే మీరు ఎప్పుడైనా అపోలో ఫిష్ ఎప్పుడైనా తిన్నారా? తింటే కామెంట్ చేయండి ఎలా ఉందో. చాలామంది అంటారు వడలో తింటాము, అదేంది పిండిలో కలుపుకొని వడల్లాగా చేసుకొని తింటారు అని అంటారు. కానీ మా వరలక్ష్మి ఉండి కొద్దిగా మసాలా అన్నీ కలిపి, దాంట్లో అన్నీ కలిపింది కానీ ఒకటి వేయలేదబ్బా. ఏంటిది అది లాస్ట్ చెప్పండి. సో అన్నీ కలిపిన తర్వాత అంటుంది నా వల్ల కాదు, నువ్వే మొత్తం ఇదంతా క్లియర్గా చేయాలి అని అంటే, సరేలే అని నేనే మొత్తం అంతా కలిపేసి చేస్తుంటే నిజంగా అనుకున్న వరలక్ష్మికి చేపల మీద ఇంత పిచ్చా, ఇంత ఇష్టమా అని నాకు ఇప్పుడే అనిపిస్తుంది భయ్య. ఎందుకంటే ఆమెకి ఇంత ఇష్టమనే నాకు తెలీదు. సో అవన్నీ మొత్తం బాగా కలిపేసి, చూసారా ఫస్ట్లో ఎలా ఉండే, కొద్దిగా నల్లగా మస్కగా ఉండే, కానీ ఇప్పుడు ఎలా ఉంది, తెల్లగా అయిపోయింది. దాన్నే ఫస్ట్ బాగా మసాలా ఎక్కించిన, ఎంత బాగా మసాలా ఎక్కిస్తే చేప అంత టేస్ట్ వస్తుందంట. సో ఆఫ్టర్ నేను ఒక 1 అవర్ పెడదామని అనుకున్నా. ఆఫ్టర్ ఇప్పుడు 7 అవుతుందండి, అంటే ఈరోజు మార్నింగ్ 9 o'clock వెళ్ళిన, సో ఈవినింగ్ 6 o'clock వచ్చిన. అందుకు ఇప్పుడు ఈ టైంలో కొద్దిగా వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నా. సో ఇలా మొత్తం మంచిగా ఎక్కిచ్చేసిన. ఎలా అవుతుందో నాకైతే తెలీదు, నాకైతే ఊరులు వస్తుందండి, తినాలనిపిస్తుంది. సో అప్పుడే ఇక మొత్తం చకచక అన్నీ క్లియర్గా చేసేసిన. ఇంకో విషయం ఏంటంటే వరలక్ష్మి ఉండి చేతులకు ఉన్నవి నీట్గా క్లీన్ చేసి దానికి పెట్టు అని అనిండే. సరేలే నువ్వు చెప్పావు కదా అని మొత్తం నీట్గా పెట్టినాను. నాకు ఒకటి అనిపించిందండి, అపోలో ఫిష్ అనేది అది ఎలా అంటే చేసేటప్పుడు ఒకలాగుంటుంది, చేసిన తర్వాత ఒకలాగుంటుందేమో అని అనుకున్నా. కానీ ఫ్రెండ్స్, కంట్లో చేప చేసేటప్పుడు టప్మని కంట్లోనే డైరెక్ట్ కారం పడ్డది, అది చిట్లింది. చిట్లంగానే అంత ఎర్రగా అయిపోయింది, మొత్తం తూడ్చిన. ఏందో ఈ కన్ను మీదనే పడుతుంది ఎఫెక్ట్ అంతా. ఇక ఆమె లేచి పోయి చేస్తున్నాడు వంట. నేను 4 చెంచాలు వేసిన నూనె అత్తుకుంటుంది. కానీ నా కంట్లో డైరెక్ట్ కంటి ముఖం మీదకే పడ్డది. దాని తర్వాత వరలక్ష్మికి అడిగితే ఏందో నువ్వు వాటర్ వేసినావా అని మళ్ళీ అదొక లొల్లి. పాలమ్మ పాలు, ఏడని పాలు, పోనమ్మ నడుచుకుంటావు అట్లవు, పాలమ్మ పాలు అట్లా వేస్తుంది. అమ్మ హెల్త్ బాగాలేదని అంటుంది, కానీ ఇట్లా పిచ్చి లెక్కలన్నీ వేస్తుంది. ఏం ఎత్తుకుందిరా అంటే దువ్వని కావాలా